ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పార్టీలో లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. 25 పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్షించారు. లోకేష్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన వస్తుందంటూ కూడా పార్టీ నేతలైతే చెప్తున్నారు. స్థానిక ఎన్నికల నాటికి లోకేష్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పూర్తి స్థాయి నేతగా కూడా మనం చూసేటువంటి పరిస్థితి అంటారా? తెలుగుదేశం పార్టీ పగ్గాలు పూర్తిగా చేపడతారు. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఫ్రీ హ్యాండ్ చంద్రబాబు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా సంస్థాగత నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు కీలక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా యువగలం పాదయాత్రకి నేటికి 3 సంవత్సరాలు పూర్తవడంతో పాటుగా ఈ నియోజకవర్గాల వారి నుంచి ఇప్పటికే అధిష్టానం ఏదైతే కొత్త బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ తో పాటుగా రాష్ట్రంలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైన స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఈ రోజు సంస్థాగత నిర్మాణంపై కూడా పూర్తిగా మీటింగ్ ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో కీలక విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ని చేయబోతున్నారా అంటే అవుననే అన్ని వర్గాల నుంచి కూడా సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లేట్ అయిందని చెప్పొచ్చు. గతంలోనే మహానాడు వేదిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు నారా లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఇప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతూ వస్తున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కూటమి ఏదైతే అప్పుడు అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి, 2024 కూటమి ప్రభుత్వం రాగానే అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా నారా లోకేష్ కి సంబంధించినంత వరకు ప్రాధాన్యత పెరుగుతుందంటూ కూడా కొన్ని వర్గాల నుంచి సంకేతాలు రావడం, మరొక వైపు నారా లోకేష్ సంబంధించినంత వరకు కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని హిడెన్స్ కు సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించలేనటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేయడంలో కీలక పాత్ర నారా లోకేష్ పోషించారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అనంతరం కూడా జైలులో ఉండేటప్పుడు పూర్తిగా కూడా తానే నడిపించినటువంటి సిచ్యువేషన్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా నారా లోకేష్ కింద స్థాయి నుంచి ఏదైతే పెద్దలను కూడా తీసుకురావడం, ఒకే తాటి మీద నడిపించడం, దాంతో పాటుగా ఒకవైపు జనసేన మరొక వైపు బీజేపీ కలయికలతోటి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అనేక బాధ్యతలు చంద్రబాబు జైల్లో ఉండేటప్పుడు నారా లోకేష్ తీసుకున్నటువంటి బాధ్యతల నేపథ్యంలో ఒక్కసారిగా అప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు అన్ని బాధ్యతలు కూడా పూర్తిగా నారా లోకేష్ కు వచ్చేస్తాయంటూ కూడా ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా గుసగుసలు వినిపించినటువంటి సిచ్యువేషన్. కానీ కొంత లేట్ అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినంత వరకు పూర్తిగా నారా లోకేష్ మమైకం అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. గడిచిన 2 ఏళ్లలో కూడా పూర్తిగా నారా లోకేష్ పార్టీకి సంబంధించినంత వరకు సంస్థాగత నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పిస్తూ సీనియర్లని కలుపుకుంటూ వెళ్ళిపోతూ, మరీ ముఖ్యంగా సీనియర్లందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడం, సీనియర్లు ఎక్కడా కూడా విభేదాలు లేకుండా తనకంటూ ఒక పేరును తీసుకొచ్చేటటువంటి ప్రక్రియను అయితే పూర్తి చేసుకున్నారని చెప్పొచ్చు. మరొక వైపు పార్టీకి సంబంధించినంత వరకు స్థానిక మంత్రుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఆ కీలక నేతలు కావచ్చు, ఆయన మంత్రివర్గాల్లో కూడా ఒక టీమును రెడీ చేసుకున్నారు ఆయన అనేది కూడా కీలకంగా వినిపిస్తున్నటువంటి మాట. మున్సిపల్ ఎన్నికలు ఇది కాకుండా, స్థానిక ఎన్నికలు కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే లోకేష్ తన టీంని రెడీ చేసుకుంటున్నారు. అందుకే సీఎం చంద్రబాబు మొత్తం కూడా లైన్ క్లియర్ చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనేటువంటి మాట. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి సెలక్షన్ విషయంలో కావచ్చు, తీసుకునేటువంటి కీలక నిర్ణయాల విషయంలో కావచ్చు, దీన్ని ఎలా చూడాలంట? ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రి నారా లోకేష్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే పార్టీకి సంబంధించినంత వరకు ఏదైతే కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అంశాల్లో
పూర్తిగా కూడా ఫ్రీ హ్యాండ్ లేకపోవడంతో మళ్ళా చంద్రబాబు స్పందించేంత వరకు, ముఖ్యమంత్రి స్పందించిన తర్వాతే ఏదైనా ఇష్యూలు ముందుకెళ్లాల్సినటువంటి హిడెన్స్ వస్తున్నటువంటి సమయం. మరొక వైపు 2029 ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 2029లో అధికారం మరొకసారి కొనసాగించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. పార్టీకి సంబంధించినంత వరకు కింద స్థాయి కార్యకర్త నుంచి పైన ఉన్నటువంటి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మమైకం అవుతూ, దీంతో పాటుగా ప్రజల్లో కూడా యువగలం పాదయాత్ర పేరు తర్వాత ప్రతి సోమవారం కూడాను తనకంటూ ఒక కేటాయించడం అంటూ జరిగింది. ప్రజలతో మమేకం అవడం అంటూ జరుగుతుంది. ప్రజా సమస్యలు వినేందుకు గాను ప్రత్యేకించి టైం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి కూడా పూర్తిగా ఏదైతే బలం వచ్చేలాగా, వాళ్ళ నూతన ఉత్సాహం వచ్చేలా లోకేష్ ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కూడా నచ్చేటటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా గతంలో ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి మహానాడు వేదికగానే అన్ని వర్గాల నుంచి కూడా నారా లోకేష్ కు సంబంధించినంత వరకు కూడా బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇది అయినప్పటికీ కూడా కొంత హిడెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కొంత సంస్థాగత నిర్మాణాల లోపంలో కానీ, మరొక వైపు రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు అన్ని లైన్స్ కూడా క్లియర్ అయిపోయాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తూనే బాధ్యతలంటే కూడా కీలక బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ కి ఇచ్చేస్తే, మరొక వైపు రాష్ట్రంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు ముందుకు వెళ్ళడానికి మరింత అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఏదైతే 24 ఎన్నికల్లో గెలుపొందడానికి నారా లోకేష్ ఒక టీముని తీసుకురావడం, నారా లోకేష్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం, జైల్లో ఉన్నటువంటి సమయాల్లో నారా లోకేష్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా ఈ రోజు నాయకులకు సంబంధించి కానీ, అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలను కలుపుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఒకవైపు అధినేత జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినంత వరకు ఏ ఒక్కరిని కూడా చేజార్చకుండా పార్టీ అంతటిని కూడా ఒకే తాటి మీదకి తీసుకురావడం, ఎక్కడ కూడాను హిడెన్స్ లేకుండా పూర్తిగా ఇటీవల పార్టీ నిర్ణయాల్లో కూడా అన్ని తానే వ్యవహరిస్తున్నాడు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక నారా లోకేష్కి అయితే పూర్తి స్థాయిలో పార్టీ కీలక అంశాల్లో కావచ్చు, లేకపోతే పార్టీ బాధ్యతలు కావచ్చు, పూర్తి స్థాయిలో అప్పగించేటువంటి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పార్టీలో లైన్ క్లియర్ అయిందని కూడా కీలక నేతలు చెప్తూ ఉన్నారు. యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. 25 పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. లోకేష్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం అంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు. త్వరలో అధికారికంగా ప్రకటన వస్తుందంటూ కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. స్థానిక ఎన్నికల నాటికి లోకేష్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.